బట్టలు పంపించేవాళ్ళు పాత రోజుల్లో. ఆ చర్చి ముందు పెట్టి పంపిణీ చేసేవారు, ఎవరు వస్తే వాళ్ళకి. చేయటం ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేయటం అనే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ మళ్ళీ ఒకసారి దాన్ని సవరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకోవచ్చు. 1976 నాటి చట్టం ఉంది. ఇప్పుడు దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఉంది, సతీష్ గారు ఆర్గనైజ్ చేశాడు. అది కూడా ఎన్జిఓనే. అది అగ్రికల్చర్ సెక్టార్ లో పనిచేస్తుంది. ఆ విరాళాలకి గండి కొట్టారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. వీళ్ళు ఇతరేతర సంస్థలకి ఇచ్చేస్తున్నారు. ఆ ఇతరేతర సంస్థల్లో మావోయిస్టులు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు. వీళ్ళందరికీ కాంగ్రెస్ కూడా ఈ డబ్బుల్లో వాటా వెళ్తుంది. అంటే ప్రతిపక్షాలు కూడా ఎందుకు ఇంత తీవ్రంగా విమర్శిస్తున్నాయి సార్? అంటే దీంట్లో తప్పేముంది? ప్రభుత్వాలు నియంత్రణ చేయాలి కదా, నిజమే కదా అది. ఆ వచ్చిన డబ్బులు దానికే ఖర్చు పెడుతున్నారు, ఇంకా దేనికైనా ఖర్చు పెడుతున్నారు. తెలుసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉండటం తప్పేమీ కాదు. ట్విట్టర్లు ఇవ్వడం కానీ, ఎడ్యుకేషన్కి ఫండింగ్ ఇవ్వడం కానీ, ఇదంతా సర్వీస్లో వస్తుంది కదా సార్. మత మార్పిడి అని ఎందుకు అనుకోవాలి? మీరు సర్వీస్ అంటున్నారు సార్, వాళ్ళు అలా అనుకోవట్లేదు. ఒక పాస్టర్ గారు వెళ్ళి మతం తీసుకోండి, మీరు మీ కుటుంబం అంతా క్రైస్తవంలోకి మారి రోజు వస్తే మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే నన్ను అడగండి, నేను ఆదుకుంటాను అని చెప్పాడు అనుకుందాం. వాళ్ళు ఇచ్చిన వాటితో తిని బతుకుతున్నారు అనుకుంటే, అలా బతికే పరిస్థితి ఏర్పాటు అయినందుకు మీరు కదా ఏడవాల్సింది, ప్రభుత్వం కదా ఏడవాల్సింది. ప్రభుత్వం తరపు నుంచి ఇంకొక వాదన కూడా ఉంది సార్. అంటే విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులను ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాడుతున్నారు, మతపరమైన అల్లకల్లోలు సృష్టించడానికి వాడుతున్నారు అని చెప్పేసి ఒక వాదన ఉంది. ఈ మత మార్పిడుల్లోనే పక్క మతం నుంచి కదా వీళ్ళు తీసుకుంటోంది. సో పక్క మతానికి విచ్ఛిన్నకరమైన కార్యక్రమమే కదా ఇది. అందులో భాగమే కాక్రోచ్ జనతా పార్టీకి డబ్బులు ఇచ్చారు వీళ్ళందరూ. చర్చి డబ్బులతోనే నడిచింది అదంతా. అంటే ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారు సార్ వాళ్ళని? టెర్రరైజ్ చేస్తారు. ఇప్పుడు మీరు మొన్న మీకు డబ్బులు వచ్చినాయి, మీరు తీసుకెళ్లి మావోయిస్ట్ పార్టీకి ఇచ్చారని మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. అమెరికన్ రిపబ్లిక్ పార్టీకి చెందినటువంటి ఒక పెద్ద మనిషి ఒక ట్వీట్ చేశాడు, భారతదేశంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా యాంటీ క్రిస్టియన్ వేవ్ లో నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. సిఆర్ఏ బిల్లు అంటే క్రిస్టియన్ మతాన్ని తీసుకోవడం అనేది అది వాళ్ళ అంటే అధికారంలోకి రావడానికి మళ్ళీ ఉపయోగించుకునే అవకాశంగా చూస్తున్నారా? ఓట్ బ్యాంక్ కన్సాలిడేషనే సార్. ఇవన్నీ జరుగుతుంటే అంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అనుకోవచ్చు సార్? అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుసు కదా ఈ డ్రామా అంతా ఎట్ నుంచి ఎట్ నడుస్తోంది, దేనికోసం నడుస్తోంది. మత మార్పిడి ఎందుకు జరుగుతుంది? అసలు హిందువులందరూ ఒకటే కుల నిర్మూలన చేసి వాళ్ళందరినీ ఏకం చేసుకొని వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళకు వచ్చేటట్టు చేసుకోవచ్చు కదా సార్. ఈ కన్వర్షన్ ప్రోగ్రామ్ ఎందుకు జరుగుతుంది? దాన్ని ఆపడం అంటే అది వాళ్ళ వల్ల అవుతుందా? వాడికి ఆ పూట భోజనం కావాలండి, ఎవడో భోజనం పెడతానంటాడు, వెళ్ళి అక్కడికి పడుకుంటాడు, పేరు మార్చుకుంటే ఇస్తానంటాడు. ప్రతిపక్షాలు కూడా అంటే వాళ్ళు రాజకీయ పార్టీలకు తరలిస్తున్నారు ఈ ఫండ్ను అని చెప్పేసి ఒక వాదన ఉంది. ప్రతిపక్షాలు అందుకే ఏమైనా భయపడుతున్నాయి అనుకోవచ్చు. ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంటుంది ఒక ఆయనకి, ఆయన ఏదో డబ్బులు ఇస్తాడు, కొంచెం చూసి చూడట్టు ఉంటారని పొలిటీషియన్స్ కి. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. హలో సార్. హలో. సో FCRA ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ సార్, దీని మీద ఇప్పుడు చాలా తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు కానీ, ప్రతిపక్షాల నుంచి కావచ్చు కానీ. ఇప్పుడు ఈ మధ్య పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదం తెలిపే స్థాయికి కూడా వెళ్ళింది. అసలు ఏమైతుంది సార్? అంటే FCRA బిల్లును ఇంత మళ్ళీ ఒకసారి దాన్ని సవరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకోవచ్చు. అంటే ఇది పాతదే చట్టం ఉంది, 1976 నాటి చట్టం ఉంది. దాన్ని 2010లో ఒకసారి చిదంబరం గారి నేతృత్వంలో ఒక సవరణలు చేశారు. అంటే అది 76లో వచ్చినప్పుడు భారతదేశ ఆర్థిక విధానం వేరు. అప్పుడు మనకి అప్పుడు ఉభయచర ఆర్థిక వ్యవస్థలో ఉన్నాం మనం. ప్రభుత్వ ప్రైవేటు రంగాలు రెండు ఉనికిలో ఉంటాయి. అయితే కోర్ గ్రూప్ అంతా కూడా ప్రభుత్వ రంగంలో ఉంటుంది. పరిమితిలో అనుమతించిన మేరకు ప్రైవేటు పెట్టుబడులు నడుస్తాయి. ఈ పద్ధతిలో మిశ్రమ ఆర్థిక విధానము అన్న పద్ధతిలో నడిచింది అది. ఇప్పుడు సీన్ అది కాదు. అంటే 91 నుంచి ఇక్కడ సీన్ మారి నెమ్మదిగా డిజిన్వెస్ట్మెంట్ అనే ప్రోగ్రాంలోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఈ డిజిన్వెస్ట్మెంట్ అనే ప్రోగ్రాంలో నెమ్మదిగా పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం పరిపాలన మాత్రమే చూడాలి తప్ప వ్యాపార రంగంలో ప్రభుత్వం ఉండక్కర్లేదు. వ్యాపార రంగం మొత్తాన్ని కూడా ప్రైవేట్ సెక్టార్కి అప్పచెప్పేయాలి అన్న పద్ధతిలో కార్పొరేటైజేషన్ అనేది మొదలైంది. కోర్ ఏరియా నుంచి కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గటం మొదలైంది. దానిలో భాగమే విద్యా వైద్య రంగాల నుంచి కూడా ప్రభుత్వం వైదొలగింది. ఆ వైదొలగటం వలన ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఈ
పరిణామ క్రమంలోనే ఈ నేరేటివ్కి తగ్గట్టుగా దానిలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. అంటే ఈ ఫారెన్ నుంచి విరాళాల సేకరణ ఎవరు చేస్తారు? ఎన్జిఓస్ చేస్తాయి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు ప్రధానంగా మతం ఏరియాలో పనిచేసేటువంటి సంస్థలు. అంటే ప్రపంచపు స్థాయి మతాలకు తాలూకా ఏదో ఒక మినిస్ట్రీతో వీళ్ళకి లింక్ ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి ఫండ్ చేస్తూ ఉంటారు. బట్టలు పంపించేవాళ్ళు పాత రోజుల్లో. అంటే ఇప్పుడు సపోజ్ వింటర్ వచ్చింది, ప్రతి ఊరికి కుప్పలు దప్పలుగా స్వెటర్లు వచ్చేవి. ఆ చర్చి ముందు పెట్టి పంపిణీ చేసేవాడు. ఎవరు వస్తే వాళ్ళకి, చేతికి ఏది వస్తే అది, బయటికి వెళ్ళి మార్చుకునేవాళ్ళు. కానీ అక్కడ మాత్రం పంపిణీ కార్యక్రమం జరిగేది. ఇలా ఏదో ఒకటి జనాలకి చేయటం ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేయటం అనే ప్రోగ్రాం కూడా ఉంటుంది. ఇలా మిషనరీ సంస్థలు ఉన్నాయి, అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి సంస్థలు ఉన్నాయి ఎన్జిఓల్లో. ఇప్పుడు దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఉంది, సతీష్ గారు ఆర్గనైజ్ చేశాడు, అది లేడు ఇప్పుడు ఆయన. అది కూడా ఎన్జిఓనే. అది అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేస్తుంది. దానికి అగ్రికల్చర్ సెక్టార్లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నిధుల నుంచి విరాళాలు తెచ్చుకుంటారు వాళ్ళు. ఆ విరాళాలకి గండి కొట్టారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. గండి కొట్టి అసలు టోటల్గా ఎన్జిఓలకే ఒక రకంగా ఇబ్బంది కలిగించాడు ఆయన. కలిగించి ఈ విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులన్నీ వీళ్ళు కొంత మాత్రమే ఒరిజినల్ గా చెప్పిన ప్రయోజనానికి వాడి, మిగిలిన డబ్బులన్నీ కూడా కన్వర్షన్స్కి వాడి, కన్వర్షన్స్కి కూడా ఒక 20% వీళ్ళు చెప్పిన పనికి వాడి, 20% కన్వర్షన్స్కి వాడి, 60% డబ్బులు వీళ్ళు ఇతరేతర సంస్థలకి ఇచ్చేస్తున్నారు. ఆ ఇతరేతర సంస్థల్లో మావోయిస్టులు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు. వీళ్ళందరికీ కాంగ్రెస్ కూడా ఈ డబ్బుల్లో వాటా వెళ్తుంది. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఆవిడ క్రిస్టియన్ కాబట్టి. కనుక ఈ విధ్వంసకారులు, ఈ విచ్ఛిన్నకారులు వీళ్ళందరికీ ఆ విదేశాల నుంచి డబ్బులు ఇలా వెళ్ళిపోతున్నాయి. అందుకని ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఆల్రెడీ 2010లో అది పారదర్శకంగా ఉండాలి, ప్రభుత్వం చెప్పకుండా ఏది చేయకూడదు, ఇవన్నీ పెట్టారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే థర్డ్ పార్టీ ఆడిట్ ఉండాలి, ఎవరైనా ఎప్పుడైనా ఆడిట్ చేయొచ్చు. దాంతోపాటు వీళ్ళ అకౌంట్లన్నీ కూడా ఢిల్లీలో ఉండాలి, పర్టికులర్ బలానా SBIలో ఉండాలి, అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి. ఈడీ అలాగే ఐటీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవడానికి యాక్సెస్ ఇవ్వాలి. ఇలా కొన్ని నిబంధనలతో, సవరణలతో ఇప్పుడు తీసుకొస్తున్నారు బిల్లు. సో దీని మీద ఒక చర్చ ఆల్రెడీ పెట్టేశాడు ఆయన, అమిత్ షా గారు. అంటే దేశంలో ఉన్న క్రైస్తవ మిషనరీస్ వాళ్ళ నుంచి ప్రతినిధుల్ని పిలిచి ఢిల్లీలో ఆయన మాట్లాడి వాళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం చేశాడు. ఇది జరుగుతోంది. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, విదేశాల నుంచి ఇక్కడికి నిధులు తెచ్చుకుంటున్నటువంటి సంస్థలు ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెడుతున్నాయో ప్రభుత్వం తెలుసుకోవడం తప్పెలా అవుతుందండి, దాని మీద అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు మీరు అని కోప్పడొచ్చు నన్ను. సార్, అంటే ప్రతిపక్షాలు కూడా ఎందుకు ఇంత తీవ్రంగా విమర్శిస్తున్నాయి సార్? అంటే దీంట్లో తప్పేముంది? ప్రభుత్వాలకు నియంత్రణ చేసే అవకాశం, ప్రభుత్వాలు నియంత్రణ చేయాలి కదా, నిజమే కదా. అది ఎవరైనా మిడిల్ క్లాస్ వాడు, మేధావులు అనుకునే వాళ్ళు పాపం ఫీల్ అవుతోంది అదే. ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటోంది. కన్వర్షన్ అనే మాట విపరీతంగా వాడుతున్నారు ఈ మధ్యకాలం. కన్వర్షన్స్ కి, ఉగ్రవాదులకి డబ్బులు వెళ్తున్నాయి దగ్గర పేచి. ఆ ఉగ్రవాదులు అనేటువంటి జాబితాలో ఎవరిని పడితే వాళ్ళని చేర్చేస్తున్నారు. ఇది రాజకీయ పార్టీలకి ఇబ్బంది. ఇప్పుడు వస్తున్నవి మీరు కోర్ ఏదైతే ఖర్చు పెట్టాలని అక్కడికి లెటర్ పంపించారో, ఆ లెటర్ అప్రూవ్ అయ్యి వాళ్ళు డబ్బులు పంపించారు ఇక్కడికి. ఆ వచ్చిన డబ్బులు దానికే ఖర్చు పెడుతున్నారో ఇంకా దేనికైనా ఖర్చు పెడుతున్నారో తెలుసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉండటం తప్పేమీ కాదు. కానీ ఆ పేరుతో మీరు చొరబడిపోయి టెర్రరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా టెర్రరైజ్ చేస్తున్నారు? ఈ డబ్బులన్నీ ఈ చర్చి వాళ్లే కాక్రోచ్ మూవ్మెంట్ కి డబ్బులు ఇచ్చారు. అభిజిత్ దీప్కే అనేవాడి తండ్రి 60,000 జీతగాడు, ఇతన్ని విదేశాల్లో ఎలా చదివిస్తాడు? ఇతనికి కూడా చర్చే ఫండ్ చేసింది. అసలు చర్చిల నుంచే ఈ డబ్బులన్నీ ఆపరేట్ అవుతున్నాయి. ఇలాంటి దేశ విచ్ఛిన్నకర శక్తులందరూ క్రైస్తవులే ఉంటారు. ఈ క్రైస్తవులకే డబ్బులు వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు డబ్బులు పెట్టి కన్వర్షన్స్ చేసేస్తున్నారు. ఈ డబ్బులు ఎరేసి వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టుగా స్వెటర్లు కొనిపెట్టి, లేకపోతే అండర్వేర్లు కొనిపెట్టి వాళ్ళందరితో మతం మార్పించేస్తున్నారు. సార్, ఇది అంటే స్వెటర్లు ఇవ్వడం కానీ, ఎడ్యుకేషన్ కి ఫండింగ్ ఇవ్వడం కానీ, ఇదంతా సర్వీస్ లో వస్తుంది కదా సార్. మత మార్పిడి అని ఎందుకు అనుకోవాలి? అదేనండి, మీరు సర్వీస్ అంటున్నారు సార్, వాళ్ళు అలా అనుకోవట్లేదు. ఇక్కడ గొడవ ఏంటంటే, ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, వాళ్ళు తీసుకునే పొజిషన్ లో ఎందుకున్నారు?
ఇప్పుడు మిషనరీ స్కూళ్లలో చదువుకుంటున్నారు చాలా మంది ఎస్ ఎస్ సార్. ఉచితంగా. వాళ్ళు ఏదో తిండి పాడు ఏదో పెడుతున్నారు కూడా అక్కడ. గవర్నమెంట్ స్కూళ్ళు కూడా అదే చేసినాయి, వీళ్ళు అదే చేస్తున్నారు. ప్రతి చర్చ్ కింద స్కూల్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఏరియాలో వాళ్ళు చాలా సర్వీస్ సంవత్సరాల తరబడి చేస్తున్నారు ఎప్పటి నుంచో. ఈ అక్కడ చదువుకుని చాలా పెద్ద పెద్ద అధికారులు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఎందుకు వాళ్ళ సర్వీస్ తీసుకోవాల్సి వస్తోంది? వీళ్ళు ఏ సర్వీస్ అయినా కావచ్చు, భోజనం పెడుతున్నారు, వాళ్ళు ఎస్ బియ్యం ఇస్తున్నారు. మతం మారితే రోజు నెల నెల బియ్యం ఇస్తామని చెప్పాడు అనుకుందాం. ఎస్ సార్. ఒక పాస్టర్ గారు వెళ్ళి మతం తీసుకోండి, మీరు మీ కుటుంబం అంతా క్రైస్తవంలోకి మారి రోజు వస్తే మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే నన్ను అడగండి, నేను ఆదుకుంటాను అని చెప్పాడు అనుకుందాం. వాళ్ళు ఇచ్చిన వాటితో తిని బతుకుతున్నారు అనుకుంటే, అలా బతికే పరిస్థితి ఏర్పాటు అయినందుకు మీరు కదా ఏడవాల్సింది, ఎస్ ఎస్ ప్రభుత్వం కదా ఏడవాల్సింది. ఆ పరిస్థితి ఉండబట్టే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు అనుకుందాం. ఎస్ దాని గురించి ముందు మాట్లాడండి, ఆత్మవిమర్శ చేసుకుని. ఇక్కడ మత మార్పిడి కేవలం దళితులు మాత్రమే అవడం లేదు, అగ్రకులాల వాళ్ళు కూడా అవుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కన్వర్షన్ అనే ప్రోగ్రాంలో ఈ బిల్లు విషయంలో కన్వర్షన్ అనేది ప్రధానంగా తీసుకొస్తున్నారు. అలాగే ఈ వస్తున్న నిధులు రకరకాల ఏరియాలకి షిఫ్ట్ అయిపోతున్నాయి ప్రభుత్వానికి తెలియకుండా. ప్రభుత్వ వ్యతిరేకులకి, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయబోతున్న శక్తులకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి అనేది విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు, రచ్చ చేస్తున్నారు. దీనికి ప్యారలల్ గా ఈ దళిత క్రైస్తవ రిజర్వేషన్ గొడవ ఒకటి నడుస్తోంది. ఆ దళిత క్రైస్తవ రిజర్వేషన్లు ఈ క్రిస్టియన్ మిషనరీస్ కి వస్తున్న డబ్బుల గురించిన గొడవ, చర్చి ప్రమేయం, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయటానికి చర్చి పన్నుతున్న కుట్ర అన్న టైపులో ప్రచారం, ఇవన్నీ ఏకకాలంలో నడుస్తున్నాయి. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన, రిజర్వేషన్ వ్యతిరేక సంఘటన, ఇవన్నీ ఒకేసారి ప్యారలల్ గా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు ఓపెన్ గా చూస్తే, డబ్బా తెరిచి చూస్తే ఈ వివాదాల డబ్బా, ఇక్కడ దళితులు కనిపిస్తున్నారు, క్రైస్తవ మతంలోకి మారిన దళితులు కనిపిస్తున్నారు. దళితులు క్రైస్తవులు అంటే దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు, ఈ 3 బ్లాక్స్ కనిపిస్తున్నాయి టోటల్ ఎపిసోడ్లు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఈ వివాదం ఎవరు వాళ్ళ మీద గొడవ చేయట్లా. ఈ బిల్లు ప్రాపర్ గా పెడితే దాని గురించి ఎవరో మాట్లాడు. ఆ బిల్లు నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిట్లోనూ చర్చ్ మీద, క్రిస్టియానిటీ మీద, దళితుల మీద, దళితులకి అంటే దళిత క్రైస్తవుల మీద, క్రైస్తవంలోకి మారిన దళితుల మీద కాన్సన్ట్రేట్ చేసి ఎందుకు దాడి చేస్తున్నారు అనేది అనే దగ్గర గొడవ. దానిలోకి రాజకీయ పార్టీలను లాక్కొస్తున్నారు. ఆ రాజకీయ పార్టీలలోకి మావోయిస్టు పార్టీని తీసుకొస్తున్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి అందరినీ ఒక గాట కట్టి, అంటే కాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ విధానాలు అవలంబించేది అనేది ఒక విమర్శ ఉంది వెళ్ళదు. ప్రారంభంలో భారతీయ జనతా పార్టీ 2 సీట్లు గెలుచుకుంది. ఏది జనసంఘ్ నుంచే అది జనతాలోకి వెళ్ళి బీజేపీగా బయటకు వచ్చిన తర్వాత అది గెలిచింది 2 సీట్లే. ఈ 2 సీట్లు గెలిచిన తర్వాత 2 సీట్ల నుంచి వాళ్ళు ఇప్పుడు పార్లమెంటుని వదిలే పరిస్థితుల్లో లేనట్టుగా తయారయ్యారు అనుకుంటే, దీన్ని స్థిరపరచుకోవటానికి అంటే ఈ రేంజ్ సక్సెస్ కి వాళ్ళు వేసుకున్న ఫార్ములా ఏమిటి? ఈ దళిత మైనారిటీ ఓటర్లు మనతో రారు, వీళ్ళు కాంగ్రెస్ తోనే ఉంటారు. ఎందుకుంటారు అంటే కాంగ్రెస్ సంతుష్టీకరణ విధానాల వలన. ఈ కాంగ్రెస్ సంతుష్టీకరణ విధానాలతో వీళ్ళందరినీ కొడుకుల్లాగా పెంచుతోంది కాబట్టి వీళ్ళ మీద నెపం వేసి మనం వీళ్ళని అట్రాక్ట్ చేద్దాం అని మైనారిటీ మతాల నుంచి మెజారిటీ మతానికి ప్రమాదం ఉంది అని చెప్పి రెచ్చగొట్టి హిందూ ఓట్ బ్యాంక్ను కన్సాలిడేట్ చేసుకుని విజయం సాధించారు వాళ్ళు. ఈ విజయం సాధించిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఈ ఓట్లు కూడా లేకుండా చేయాలి వాళ్ళకి అని ప్రోగ్రాంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఎవరు? దళిత మైనారిటీ ఓట్ బ్యాంక్. వాళ్ళని కూడా తన దొడ్లో కట్టేసుకోవాలంటే వాళ్ళని భయపెట్టాలి, టెర్రరైజ్ చేయాలి. ఆల్రెడీ ముస్లిం సమూహాన్ని టెర్రరైజ్ చేశారు. వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవడం అనే కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. సో ఇప్పుడు అంటే ఏ స్థాయి సరెండర్నెస్ అంటే, వాళ్ళు ఈ మధ్యకాలంలో రామాలయం ఓపెనింగ్ అప్పుడు ముస్లింల ఇళ్లకి కూడా అక్షింతలు ఇచ్చి, మీరు ముస్లింలని తెలిసే మీకు అక్షింతలు ఇస్తున్నామండి, రాముడు హిందువుల దేవుడు మాత్రమే కాదు భారతీయుల దేవుడు, కాబట్టి మీరు ఈ అక్షింతలు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ భారతీయులు కాదంటే అప్పుడు మాట్లాడుకుందాం. అంటే భారతీయుడు కాదంటే నువ్వు ఇమ్మీడియట్ గా తట్టాబుట్టా సర్దుకుని పాకిస్తాన్ వెళ్ళిపోమంటే అక్షింతలు పట్టుకొచ్చినోడు ఏంటి పరిస్థితి వాళ్ళది?
ఈ లెవెల్లో టెర్రరైజ్ చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ సినిమా అయిపోయింది. అంటే ఏమిటి, వీళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పరు ఎవరికి. మీరు ఇక్కడే ఉండండి, ఎలా ఉండాలో అలాగే ఉండండి, లొంగి ఉండండి, మీకు ప్రత్యేక రాయితీలు ఏవి ఉండవు, ప్రశ్నించొద్దు, ప్రశ్నించటం అలాంటి స్కీములు వద్దు. అసలు నోరు మూసుకుని పెట్టింది తిని అణిగి మణిగి ఉండటం అనేది చేస్తే మీరు ఇక్కడే ఉండొచ్చు హాయిగా. మనువు చెప్పినట్ట సార్? అంతే. అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ మీకు రావాల్సినవి వస్తాయి, తిని పడుకోండి, నో మోర్ ఎక్స్ట్రాస్. ఇది వాళ్ళు చెప్పదలుచుకుంది. ఓకే, ఆల్రెడీ ముస్లిం సమూహానికి చెప్పారు, ఇప్పుడు క్రైస్తవ సమూహానికి చెప్పడం అనేది ప్రోగ్రాం. అందుకని ఈ డొనేషన్ల గొడవ, విదేశీ విరాళాల నియంత్రణ చట్టము, దానికి సంబంధించిన సవరణలు, ఈ కొంచెం వాటిని ఏదో కొంచెం సీరియస్గా మరికొంత కేంద్రీకరించి చేస్తున్నట్టుగా ఒక అభినయం. ఇదే చేసింది వాళ్ళు కూడా. యూపీఏ ప్రభుత్వం చేసిన దానికే కొంచెం ఎక్స్టెన్షన్. ఆధార్ కార్డులు చూపించాలి. ఎలాగో ఆధార్ కార్డులు లేకపోతే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు లేవు. వాళ్ళు ఈ కేవైసీనో ఏదో చెప్పి అన్ని అనుసంధానం చేయమంటున్నారు. ఈ అనుసంధాన కార్యక్రమాలు లేకపోతే ఏవీ రావు దానిలో నుంచి. కాబట్టి ఈ అనుసంధానం చేయమనేది కూడా ఉంది దీనిలో. ఆధార్ ఉండాలి ప్రతి ఒక్కడికి. రెండోది, మీరు ఇంతకుముందు ఏ బ్యాంకు ఏ ఊళ్ళో అయినా పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు పర్టికులర్గా ఢిల్లీలో పర్టికులర్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి అనేది ఒకటి. అలాగే ఈడీకి ఐటీకి వీళ్ళకి దాన్ని పరిశీలించేటువంటి ఇది ఇవ్వాలి, కీ ఇవ్వాలి. ఇది యాక్సెప్ట్ చేస్తే మేము కొంతవరకు అడ్మిట్ చేస్తాం. అంటే అడ్మిట్ చేయటం అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి, వీటి కోసం మీరు లాలూచీ పడి సరెండర్ అయితే. ఇక్కడ హవాలా బిజినెస్ కూడా చర్చిల నుంచి జరుగుతోందని ప్రచారం చేసేస్తున్నారు. అంటే విదేశాల్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో డబ్బులు ఉంటాయి, వాళ్ళు అక్కడి నుంచి కొన్ని వందల ఈ డెబిట్ కార్డులు పంపించేస్తారు ఇండియాకి. వీళ్ళు దాన్ని మతం పేరుతో తీసుకొచ్చేస్తారు, ఇక్కడ ఎవరెవరికో ఇచ్చేస్తారు. ఈ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఏటీఎంల్లో నుంచి డబ్బులు డ్రా చేసేసుకుంటారు. ఆ యాక్సెస్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అది ఎలా ఇస్తారో వీళ్ళు చెప్పరు, ఈ ప్రచారం చేసేవాళ్ళు. కానీ విదేశాల్లో డబ్బులు ఉంటాయి, ఇక్కడికి ఏటీఎం కార్డులు వస్తాయి. ఆ కార్డులు తీసుకెళ్లి డబ్బులు డ్రా చేసుకుని ₹1,00,00,000 డ్రా చేసుకుంటున్నారు, రోజు ఖర్చు పెట్టేస్తున్నారు అని మాట్లాడేస్తారు వీళ్ళు. ప్రభుత్వం తరపు నుంచి ఇంకొక వాదన కూడా ఉంది సార్. అంటే విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులను ఈ చట్ట విరుద్ధ కార్యకలాపాలకు వాడుతున్నారు, మతపరమైన అల్లకల్లోలు సృష్టించడానికి వాడుతున్నారు అని చెప్పేసి ఒక వాదన ఉంది. అంటే మత మార్పిడులకి ఇతర కార్యక్రమాలు, అంటే అవతల పరమతాన్ని విధ్వంసం చేయటానికి. ఈ మత మార్పిడుల్లోనే పక్క మతం నుంచి కదా వీళ్ళు తీసుకుంటోంది. సో పక్క మతానికి విచ్ఛిన్నకరమైన కార్యక్రమమే కదా ఇది, మెజారిటీ మతానికి. దీంతో పాటు ఈ దేశంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది అని చెప్తారు వాళ్ళు. ఈ గవర్నమెంట్ ని డిస్టెబిలైజ్ చేయటం కోసం జరిగేటువంటి కార్యక్రమాలకు వీళ్ళు ఫండ్ చేస్తారు. అందులో భాగమే కాక్రోచ్ జనతా పార్టీకి డబ్బులు ఇచ్చారు వీళ్ళందరూ. చర్చి డబ్బులతోనే నడిచింది అదంతా. అలాగే మణిపూర్ అల్లర్ల వెనకాల కూడా చర్చ ఉంది. ఇలా ఈ దేశాన్ని అస్థిరపరచడం కోసం చర్చ చేస్తున్నటువంటి ప్రయత్నం అని సోషల్ మీడియా హ్యాండిల్స్ దేశవ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నాయి గత కొంతకాలంగా. దళిత క్రైస్తవ రిజర్వేషన్లు, అసలు దళితులకు రిజర్వేషన్లు అక్కర్లేదు, ఈ విదేశాల నుంచి డబ్బులు తెచ్చేసుకుని విశృంఖలంగా వాడేసి దేశాన్ని అస్థిరపరుస్తున్నారు. ఈ 3 అంశాల కేంద్రంగా పెట్టి దీనికి కాక్రోచ్ ఉద్యమంతో సహా అన్నిటినీ దీనిలోకి లాగేసి ప్రభుత్వ వ్యతిరేకంగా జరుగుతున్న అన్ని కార్యక్రమాలని మావోయిస్టుల దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ వరకు దీనిలోకే లాగేసి వీళ్ళందరినీ రోజువారీ చితక్కొట్టేసి వీళ్ళ క్యారెక్టర్లు అసాసిన్ చేయటం అనే ఒక ప్రోగ్రామ్ కి కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి చేయిస్తున్నారు వాళ్ళు. ఇదంతా దేనికి చేస్తున్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమూహాలని కంట్రోల్లోకి తీసుకోవటానికి. దళిత క్రైస్తవ ఓటు బ్యాంకు కూడా మా కాంపౌండ్లోనే ఉండాలి, అంతకు మించి వేరే కోపాలు లేవు వాళ్ళకి. అంటే ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారు సార్ వాళ్ళని? టెర్రరైజ్ చేస్తారు. ఇప్పుడు మొన్న మీకు డబ్బులు వచ్చినాయి, మీరు తీసుకెళ్లి మావోయిస్ట్ పార్టీకి ఇచ్చారని మాకు విశ్వసనీయ సమాచారం ఉంది, నిన్న ఈ రాత్రికి ఎన్కౌంటర్ చేయాలని అనుకుంటున్నాం, అందులో తప్పేముంది అని అడిగాడు అనుకోండి. లేదంటే యూపీఏ కేసులు కూడా పెట్టచ్చు. అంటే అవతలవాడి దగ్గర నుంచి సమాధానం ఏమిటి? అయ్యా అదేం లేదయ్యా అంటాడు వాడు. అదేం లేదని నేను అనుకోవాలంటే నువ్వు చేయవలసిన పని, నువ్వు లొంగి ఉండి నీ సమూహంని కమలం గుర్తు అని ఒకటి ఉంటుంది, దానికి ఓటేసే
ఓటు వేయటమే మీ జీవిత పరమావధిగా మీరు నిర్ణయం తీసుకోండి. ఏ విషయంలోనూ ఎదురు మాట్లాడకండి, సరే. చెప్పింది వినండి, చెప్పినట్టు చేసుకోండి. మీకు ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా మీరు మీ బతుకు మీరు బతకచ్చు. ఓకే. మీకు ఏ ఇబ్బంది లేకుండా మేమే చూసుకుంటాం. మీరు ఆల్టర్నేటివ్ వైపు చూడటము, అభిజిత్ దీప్కేని రైజ్ చేస్తే అతను ఏదో నరేంద్ర మోడీని ఏదో చేస్తాడు అనుకోవటాలు, రాహుల్ గాంధీని భుజాన్ని వేసుకుంటే మోడీ గారు పక్క వెళ్ళిపోతాడు, బీజేపీని తొక్కేస్తే, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేయండి. ఓకే. మానేస్తారా? ఉంటారు. మానేయము అంటే మాకు వేరే ఆల్టర్నేటివ్ ఉంది, ఇందాకే చెప్పాను కదా, అటెళ్ళమంటారా ఇటెళ్ళమంటారా మీరే చెప్తే దాని ప్రకారం వెళ్తాను, నాకు టైం లేదు అంటాడు ఆయన. ఆ మేరకు టెర్రరైజ్ అవుతారుగా వాళ్ళు. ఇలా టెర్రరైజ్ చేసి దళిత మైనారిటీ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని తన కాలి కింద పెట్టుకోవడం అనే స్కీమ్లో భాగంగా నడుస్తోంది డ్రామా. మణిపూర్లో ఈ గొడవని రైజ్ చేశారు, అది హిందూ క్రైస్తవ గొడవగా మార్చారు వీళ్ళు. అంటే రెండు ఆదివాసీ సమూహాల మధ్య గొడవ, ఆ గొడవ కూడా రేపింది వీళ్ళే. అంటే ఆదివాసీ సాంప్రదాయ దేవతల్ని నమ్ముకున్న బ్యాచ్ ఒకటి, ఆదివాసులుగా ఉంటూ వాళ్ళు క్రిస్టియానిటీలోకి కన్వర్షన్ అయినటువంటి బ్యాచ్ ఒకటి. అక్కడ చర్చిలు తగలబెట్టారు, అడవిలో ఉన్న చర్చిలు. వాళ్ళకి డౌట్ ఎవరి మీద వస్తుంది? సాంప్రదాయ ఆదివాసీ దేవీ దేవతల్ని కొలుచుకుంటున్న వాళ్ళ మీద డౌట్ వస్తుంది. ఆ డౌట్ క్రియేట్ చేసి వాళ్ళు వచ్చి ఓ దెబ్బ వేసేటట్టు చూసి ఆ తర్వాత వీళ్ళతో వాళ్ళ మీద దెబ్బ వేయించేసి తర్వాత తీర్పరిగా వీళ్ళు వెళ్ళి కూర్చుని ఇది వీళ్ళని హిందువుల్లో కలిపి ఈ ఆదివాసీ దేవతలకి ఇక్కడ హిందూ మతంలో ప్లేస్మెంట్ ఇచ్చి హిందువుల మీద క్రైస్తవులు జరిపిన దాడిగా మార్చారు దాన్ని. మార్చి ఈ గొడవలు ఎందుకు, మీరు అందరూ బయటకు వచ్చేసి కాలనీలు కట్టిద్దామని చెప్పి వాళ్ళందరికీ కాలనీలు కట్టి అక్కడి నుంచి అడవులోంచి బయటకు తీసుకొచ్చి ఆ అడవుల మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకుని వాటిని కార్పొరేట్లకు అప్పచెప్పడం అనే ప్రోగ్రామ్ ని చేస్తున్నారు. దానికి మతమే కావాలి, అడవులు ఖాళీ చేయించడానికి మతమే కావాలి. ఒక వైపేమో మీరు కగారు పేరుతో మార్చి 31కి ఆల్ క్లియర్ అన్నారు, మళ్ళీ ఈ రోజు ఏం మాట్లాడతారు, మావోయిస్టులకి డబ్బులు వెళ్తోంది చర్చి నుంచి అని మాట్లాడాడు ఒక పెద్ద మనిషి. ఏది టీవీ ఛానల్ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ. ఏం చేయాలి, అది నాలిక అనుకోవాలా ఏమనుకోవాలి దాన్ని? ఇందుకోసం వాళ్ళు ఈశాన్య భారతంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు ఏం చేసుకోవడానికి, అంటే మావోయిస్ట్ పార్టీ అడ్మిట్ అయిన చోటే కన్వర్షన్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి, వీళ్ళ బలం చూసుకుని వాళ్ళు చేస్తున్నారు అని అలా నేరేటివ్ కల్పించేసి జనాల్లోకి తోసేస్తున్నారు విపరీతంగా. దుష్ప్రచారం, చర్చి నుంచే మొత్తం ఈ దేశంలో విధ్వంసం జరుగుతోంది అని టెర్రరైజ్ చేసే ప్రయత్నం. దీని మీద అమెరికన్ రిపబ్లిక్ పార్టీకి చెందినటువంటి ఒక పెద్ద మనిషి ఒక ట్వీట్ చేశాడు, భారతదేశంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా యాంటీ క్రిస్టియన్ వేవ్ లో నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. రిలే మూర్ అని ఒక చట్టసభ్యుడు సార్ కదా, వారు ట్రంప్ పార్టీకి చెందినవాడే. వారు ఏం చెప్పారు, దానిలో క్రైస్తవం అనేది భారతదేశంలోకి నేరుగా క్రీస్తు ద్వారానే ప్రవేశించింది అని చెప్పారు. అంటే క్రీస్తు శిష్యుల్లో ఒకడైనటువంటి థామస్ ఇక్కడికి వచ్చి ఆయన ద్వారా దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశంలోకి క్రైస్తవం ప్రయాణించింది అని ఒక నేరేటివ్ ఉంది. అది తప్పు అని ఇప్పుడు అంటున్నారు, కానీ ఆయన ఆ నేరేటివ్ని అందులో మెన్షన్ చేశాడు. ఆ విధంగా భారతదేశంలోకి క్రైస్తవం కొన్ని దశాబ్దాల క్రితం, శతాబ్దాల క్రితమే ప్రవేశించింది. అప్పటి నుంచి ఉన్నటువంటి క్రైస్తవం మీద ఇలా దాడులు చేస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, క్రైస్తవ సమాజం మీద మీరు అటాక్ చేస్తూ ఉన్నటువంటి వ్యవహారం భారతదేశానికి అమెరికాకి ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాల మీద కూడా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది అన్నాడు ఆయన. మరి ఈ సంబంధాలు దెబ్బతినే క్రమంలో బీజేపీ నిజంగా ఈ నియంత్రణ బిల్లును ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందనుకోవచ్చా సార్? అని అనగానే ఆయన మీద కూడా దాడి చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆఫ్ బీజేపీ. అసలు అది తప్పు. ఆయన రాసినటువంటి దానిలో ఎవరో ఇక్కడికి వచ్చి నేరుగా క్రీస్తు నుంచి ఉద్భవించినటువంటి శిష్యుడు ఎవరో ఇక్కడికి వచ్చాడు అనే నేరేటివే తప్పు. మేము చూసాము, అదేమీ జరగల అని చెప్తున్నారు వీళ్ళు. అప్పుడు ఉన్నారా వీళ్ళు లేరా అనేది కాదు గొడవ. నేను పొద్దున్న నుంచి చూశాను, నాకు కనబడలేదు అతను. అలా సముద్రం నుంచి ఎవరో వచ్చారనేది భ్రమ, అటువంటిది ఏమీ జరగలేదు, ఎవరు రాలేదు, నేను చూస్తూనే ఉన్నా అని చెప్పి, అసలు క్రిస్టియానిటీకి ఉనికి ఉందా, క్రీస్తు అనేవాడు ఉన్నాడు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? ఆ సిలువ ఉందా, ఆ సిలువ కొట్టిన మేకుందా, ఇలా అడుగుతున్నారు.
అడిగి మా రాముడికి ఉనికి ఉంది, మా రాముడికి లీగాలిటీ ఉంది, మా రాముడికి సుప్రీంకోర్టు ఆమోదం ఉంది అని కూడా కలిపి మాట్లాడేస్తున్నారు. ఎస్ ఎస్ సార్. మాట్లాడేసి నువ్వెవడు అక్కడెక్కడి నుంచో మాట్లాడటానికి అని తొడగొట్టేస్తున్నారు. అవసరమైతే మా మోడీ గారు ఆపరేషన్ సింధూర్ టైపులో సర్జికల్ దాడులు చేసి అమెరికాని కూడా భారతదేశంలో కలిపేస్తాడు. ఓకే. అంటే అసలు అఖండ భారత్ అంటే గ్లోబే యుఎస్ కూడా మన దాంట్లోనే సార్ అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు వీళ్ళు, పూనకాలు వచ్చినట్టు. ఓకే. ఈ పూనకాల ఉపన్యాసాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళే ఆయనతో ఆ ట్వీట్ చేయించారేమో అని. ఓకే. అంటే మేము అమెరికాని కూడా భయపెడుతున్నాం మీరంతా, దాన్ని ఖండిస్తూ ఇప్పటిదాకా అమెరికా నుంచి అధికారిక ప్రకటనలు ఏవీ లేవు. వీళ్ళు చేస్తున్న రచ్చ వాళ్ళకి తెలియకుండా ఉండదు కదా. ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, లోకల్ లాంగ్వేజెస్ లో మాట్లాడినవి కూడా డైరెక్ట్ ట్రాన్స్లేట్ అయిపోతాయి, వాళ్ళ భాషలోకి తర్జుమా అయిపోయి వాళ్ళకి ప్రదర్శితం అవుతున్నాయి. ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసి ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి ఇవి. ఎస్ సార్. వాటిలోకే ఒక ఆప్షన్ ప్రవేశపెట్టారు, అనువాదపు మీరు ఏ లాంగ్వేజ్లో వీడియో మీకు కావలసిన లాంగ్వేజ్లో తర్జుమా అయిపోయి మీ చెవుల్లోకి వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఎవడు ఎక్కడ మాట్లాడినా వాడు లాంగ్వేజ్లో వాడు వినేస్తాడు. ఈ కండిషన్లో ప్రపంచం నడుస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి ఇవి అమెరికా ప్రభుత్వానికి తెలియదు, అమెరికన్ ఇంటెలిజెన్స్కి తెలియదు అనుకోవడం భ్రమ. ఈ మొత్తం వ్యవహారం సోషల్ మీడియాలో జరుగుతోంది, సోషల్ మీడియా కంట్రోల్ చేస్తోంది వాళ్ళు. దీన్ని సమాచార కేంద్రంగా వాళ్ళు చూస్తున్నారు. ప్రపంచ మెదళ్ళు ఏం ఆలోచిస్తున్నాయో తెలుసుకోవటం కోసం సోషల్ మీడియా పెట్టారు వాళ్ళు. మీరు వ్యక్తీకరించుకోవడానికి వాళ్ళు ప్లాట్ఫామ్ పెట్టలా, మీ వ్యక్తీకరణలు తెలుసుకోవడం కోసం ప్లాట్ఫామ్ పెట్టారు. ఎగ్జాక్ట్లీ సార్. ఎస్. అక్కడికి వచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, అవన్నీ వాళ్ళు వింటారు. విని ఊరుకున్నారు, ఇప్పటిదాకా స్పందన లేదు. అంటే ఏమిటి డౌటు? ఆ ట్వీట్ కూడా వీళ్ళే చేయించి ఉండొచ్చు ఇక్కడ టెర్రరైజ్ చేయడానికి అనే డౌట్ పట్టడానికి ఆస్కారం ఉంది కదా. సో ఈ లెవెల్లో డ్రామా నడుస్తోంది సార్. అట్లాగే ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏదో ఒక సమస్యతో, అంటే పాకిస్తాన్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, అట్లాగే అయోధ్య రామ మందిరం కావచ్చు, ఆవు కావచ్చు, హిందూ మతం ఏదైనా కావచ్చు, వీటన్నిటితో పాటు ఇవన్నీ ముగిసిన తర్వాత ఇప్పుడు ఈ కొత్తగా FCRA బిల్లుని, అంటే క్రిస్టియన్ మతాన్ని తీసుకోవడం అనేది అది వాళ్ళ అంటే అధికారంలోకి రావడానికి మళ్ళీ ఉపయోగించుకునే అవకాశంగా చూస్తున్నారా, లేకపోతే ఇంకే రకంగా? ఓట్ బ్యాంక్ కన్సాలిడేషనే. ఇప్పుడు కాంగ్రెస్ కున్నటువంటి ఆధార, వాళ్ళకి ప్రాణాధార ఓటు బ్యాంక్ ఇదే. దీన్ని వాళ్ళకి దూరం చేసేస్తే అక్కడికి అది షట్ డౌన్ అవుతుంది. ఇది వాళ్ళ వ్యూహం. ఇందులో భాగంగానే ఈ గోలంతా కాంగ్రెస్ అనే కాదు, బీజేపీ, నాన్ బీజేపీ పార్టీలు ఏవైనా సరే ఈ ఓట్ బ్యాంక్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అన్నాడు మొన్న ఎన్నికల్లో. అవును సార్, అన్నాడు కదా. ఇప్పుడు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీలన్నింటినీ వాళ్ళు దొడ్లో వేసేస్తున్నారు. మరి ఇప్పుడు ఈయన కండిషన్ ఏంటి? నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ డైలాగ్ ఏంటి నెక్స్ట్? ఇది పరిస్థితి. అందుకని ఈ ఓట్ బ్యాంక్ మీద దృష్టి ఉన్న BSPతో సహా ఈ ఓట్ బ్యాంక్ మీద దృష్టి ఉన్నటువంటి పార్టీలు అందరికీ ఇది చావు దెబ్బ కొట్టడం, ఇది వాళ్ళ వ్యూహం. ఇది నిలబడుతుందా, జనం వింటారా, లేకపోతే రేపు పొద్దున్న తిరగొడతారా అనేది వేరే గొడవ. కానీ ప్రస్తుతం ఇవన్నీ కలిపి ఒకే టైంలో జరుపుతున్నటువంటి గొడవలు. ఏది? ఈ విదేశీ విరాళాల నియంత్రణ చట్టము మీద చర్చ. వాళ్లే ఎక్కువ మాట్లాడుతున్నారు, బయట నుంచి మాట్లాడటం కన్నా కూడా వాళ్లే ఎక్కువ భయాలు కల్పిస్తున్నారు. బీజేపీ హ్యాండిల్స్ నుంచే ఈ గోలంతా నడుస్తోంది. వాళ్ళు అవి చూసి జనాలు భయపడుతున్నారు. అయిపోయి మనం చర్చ నుంచి మావోయిస్ట్ పార్టీకి డబ్బులు వెళ్ళిపోయాయా, నిజమా? ఒకసారి మన అకౌంట్లు వెరిఫై చేసుకోవడం మంచిదేమో అని వాళ్ళే భయపెడుతున్నారు, భయం కలిగేటట్టు చేస్తున్నారు. ఇదేమిటి, పాకిస్తాన్ ఉగ్రవాదులకు కూడా చర్చ నుంచే డబ్బులు వెళ్ళిపోతున్నాయా? ఎంత భయం అండి అది. సార్ ఇవన్నీ జరుగుతుంటే అంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అనుకోవచ్చారంటే? ఎక్కడ ఇంటెలిజెన్స్? అంటే ఇండియాలో ఉన్న ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా మనకి. ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుసు కదా ఈ డ్రామా అంతా ఎటు నుంచి ఎటు నడుస్తోంది, దేనికోసం నడుస్తోంది. వాళ్ళకి ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, వాళ్ళ అధికారులు వాళ్ళకి చెప్పేస్తారు కదా, మీరు నోరు మూసుకుని కళ్ళు మూసుకుని నవరంధ్రాల్లోనూ మైనం కూరుకుని పడుకోండి అని చెప్పుంటారు కదా. సార్ కాబట్టి అదే చేస్తారు వాళ్ళు. అందుకని ఇది అంతా ఒక పథకం ప్రకారం దళిత మైనారిటీ ఓట్ బ్యాంక్ ని తన కంట్రోల్, క్రైస్తవ ఓట్ బ్యాంక్ మీద కేంద్రీకరణ నడుస్తోంది గత కొంతకాలంగా. దళిత క్రైస్తవ రిజర్వేషన్లు అనేది వీళ్ళు మొదలెట్టిన గొడవ కాదు. నిజానికి రాజ్యాంగంలో అది ఎప్పుడైతే అలా నడిచిందో అప్పటి నుంచి ఎవరో ఒక ఫాదర్, నాకు గుర్తున్నంత వరకు విజయవాడలో లయోలా కాలేజీలో ఒక ఫాదర్ గారు రెగ్యులర్గా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి
ఈక్వల్ ఇంటర్వెల్స్ లో వెళ్ళి అక్కడ ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి వచ్చేవాడు. ఎందుకు ఇస్తున్నాడు ఈయన అని అడిగితే ఒకసారి ఎప్పుడో చెప్పాడు ఆయన, ఈ దళిత క్రైస్తవులకి రిజర్వేషన్లు వర్తించవు కదా, వర్తించేలాగా చేయమని అడగటానికి వెడుతున్నాను నేను అని చెప్పేవాడు ఆయన. ఇలా ఎప్పుడు నుంచో మా చిన్నప్పటి నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు ఎందుకు చర్చ మొదలైన దాని మీద విపరీతంగా చర్చ చేస్తున్నారు? ఎందుకు? ఎలక్షన్లు రాబోతున్నాయన్నా సార్ ఎట్లా? వాళ్ళని టెర్రరైజ్ చేయటానికి, భయపెట్టడానికి, భయభ్రాంతులకు గురి చేసి టెర్రరైజ్ చేసి మా కాంపౌండ్లోకి రండి. అందుకని ఇవన్నీ దళిత క్రైస్తవ రిజర్వేషన్లు, విదేశీ నియంత్రణ, అసలు రిజర్వేషన్ హఠావో, మొత్తం అన్ని దళిత క్రైస్తవ రిలేటెడ్ గొడవలే జరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ కాక్రోచ్ పార్టీ. కాక్రోచ్ పార్టీ మీద జరుగుతున్న దాడిలో కూడా వీళ్ళ ప్రధానంగా టార్గెట్ చేస్తున్న వాళ్ళందరూ క్రైస్తవులే చేస్తున్నారు, మిషనరీస్ నుంచి డబ్బులు వస్తున్నాయనే ప్రచారం అందులోనూ జరిగింది. ప్రకాష్ రాజు పేరు కూడా తీసి మాట్లాడారు. ఆయన క్రైస్తవమే, వాళ్ళ తల్లిగారిని ఆ మధ్య క్రైస్తవ పద్ధతుల్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించాడు. ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి చర్చి నుంచి డబ్బులు వస్తున్నాయని చెప్పడానికి అని తెలుగు సోషల్ మీడియా హిందుత్వ హ్యాండిల్స్లో సిగ్గు లేకుండా మాట్లాడిన ప్రముఖులు చాలామంది ఉన్నారు. ఇది కండిషన్. సో టోటల్ సినిమా అమెరికా వాళ్ళతో కూడా డ్రామా నడిపించేసి తాము అనుకున్న పద్ధతుల్లో, అంటే డ్యామేజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా హిందూ ఓట్ బ్యాంక్ ఎలాగూ మన దొడ్లోనే ఉంటుంది, ఈ ఓట్ బ్యాంకుతో మనం ఏదో విజయాల మీద విజయాలు కొడుతున్నాం, దీనికి ప్యారలల్గా ఇప్పుడు వాళ్ళేమో సంతుష్టీకరణ విధానాలు అనుసరించి దళిత మైనారిటీ ఓట్ బ్యాంకుని తమతో ఉంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా. సంతుష్టీకరణ అంటే ఏదో డబ్బులు వేయటం అకౌంట్లో, మేట నొక్కుము డబ్బులు పడును. ఇందిరాగాంధీ గారు ఏం చేసేవారు, ఒక ఎన్నికలో రుణమేళా అనేది ఆవిడ రుణాలు ఇచ్చే బ్యాంకులు దళితులకి వీళ్ళకి ఏదో గొడ్లు అని లేకపోతే గొర్రెలని ఇచ్చేవాళ్ళు. రెండో ఎన్నికలో రుణమాఫీ అనేది, ఈ రుణమేళాలో ఓట్లేసిన వాళ్ళే రుణమాఫీలో ఓట్లేస్తారు. మళ్ళీ రుణమేళా ఉంటుంది, మళ్ళీ ప్రభుత్వాలు కూడా ఫాలో అవుతున్నారు సార్. ఇదే గోల కదా. అవును సార్. వీళ్ళు ఈ రుణమేళాలు రుణమాఫీలు చేయకుండా పిచ్చాశాలు వేస్తే దొడ్లో పడి ఉండండి అంటే వెనక తప్పని పరిస్థితి కదా వాళ్ళది. ఈ లెవెల్లో హడావిడి చేస్తే అంతే సార్. ఎట్లాగే అంటే బీజేపీ ఈ హిందువులందరినీ మత మార్పిడి చేస్తున్నారు అనడంతో పాటు వీళ్ళన్నిటిని గుర్తించి వీటన్నిటిని మత మార్పిడి ఎందుకు జరుగుతుంది, అసలు హిందువులందరూ ఒకటే కుల నిర్మూలన చేసి వాళ్ళందరినీ ఏకం చేసుకొని వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళకు వచ్చేటట్టు చేసుకోవచ్చు కదా సార్. ఈ కన్వర్షన్ ప్రోగ్రామ్ ఎందుకు జరుగుతుంది, దాన్ని ఆపడం అంటే అది వాళ్ళ వల్ల అవుతుందా? వాడికి ఆ పూట భోజనం కావాలండి, ఎవడో భోజనం పెడతానంటాడు, వెళ్ళి అక్కడికి పడుకుంటాడు, పేరు మార్చుకుంటే ఇస్తానంటాడు. ఆ పరిస్థితి ఎందుకుంది అనేది నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడలేదు కదా. ఆడు ఎందుకు మతం మారుతున్నాడు, ఆడికి ఏదో అవసరం ఉంటుంది, ఆ అవసరం వాళ్ళు తీరుస్తున్నారు. డబ్బులు కావాలి, మీకు 1000 కోట్లు కావాలి, వాడికి 100 రూపాయలు కావాలి, ఆ 100 రూపాయలే ఇస్తారు. ఇప్పుడు అంజుమన్ అనే పేరుతో తెలంగాణలో కూడా మత మార్పిడులు జరిగాయి ఒకప్పుడు నిజాం కాలంలో. ఈ మత మార్పుడులు అయిన వాళ్ళు మాదిగలు ఇస్లాంలోకి మారేవాళ్ళు. మారినప్పుడు వాళ్ళ పేర్లు మార్చేసి వాళ్ళకి ఏదో కొంత ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. అవి ఉన్నంతసేపు వీళ్ళు తినేసి పడుకునేవాళ్ళు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్, మళ్ళీ వెళ్ళి పని చేయాలి. ఏం పని చేస్తారు వీళ్ళు? దొరలేళ్లలో దొడ్లు కడగటంతో సహా అన్ని పనులు చెయ్యాలి. పెడితే అక్కడ ఇంకెవరో పనిచేస్తూ ఉంటారు. దొర ఏంటిది, మేం కదా కడగాల్సింది, వారెవరో కడుగుతున్నారు అంటే, మీరు నవాబు గారి మతంలోకి మారారు కదా, మీతో ఎలా కడిగించుకోలేం కదా, అందుకని వేరే వాళ్ళని పెట్టుకున్నాం, మరి మేము ఎట్లా బతకాలి అది మాకు తెలియదు, మీరు నవాబు గారితో మాట్లాడుకోండి, మీరు ఇప్పుడు నవాబులు అయిపోయారు కదా, మేము మీ గులాములు కదా అని వాళ్ళు వెటకారంగా మాట్లాడితే జేబులో పైసా లేనోడు భయపడిపోతాడు కదా. అయ్యా మరి పనిలోకి రావాలంటే ఏం చేయాలయ్యా, మళ్ళీ మీరు మాదిగలో రిలీజో అయిపోతే వచ్చి కడుక్కోవచ్చు. అలాగే ఎలా అవ్వాలయ్యా, ఆర్య సమాజ్కి వెళ్ళి శుద్ధ అవ్వండి. అలాగే అయ్యా ఆర్య సమాజ్కి వెళ్తే శుద్ధీకరణ చేస్తారు వారు, అక్కడ శుద్ధి అయిపోయాక మళ్ళీ మాదిగలు అయిపోతారు, మాదిగలతో మాత్రమే కడిగించుకోవాలి. ఇది కదా చూడాల్సిన దారుణం. ఇదే జరుగుతోంది ఇప్పటికీ, స్టిల్ రన్నింగ్. కాబట్టి ఈ యాంగిల్లో కథని అర్థం చేసుకుంటే నాకు 2 రోజుల నుంచి వీళ్ళు ఓదర కొడుతున్నటువంటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టము సవరణలు అని గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం ఇదే గోల. ఈ గోల మొత్తం బ్యాక్ బోను ఏమిటి, వీళ్ళ అంతర్గత వ్యవహారం వీళ్ళ ఆత్మ ఏమై ఉండొచ్చు అని స్కాన్ చేస్తే ఇది నాకు అర్థమైంది. వీళ్ళు
ఈ దళిత మైనారిటీల ఓట్ బ్యాంక్ ఇంకెవడు నా దళితుడు, నా మైనారిటీ, నా ఇది, నా అది అంటానికి ఎవరికి రైట్స్ లేవు. రైట్స్ లో అందరూ వాళ్ళే. అంతే. ఆల్ కంట్రోల్డ్ బై. అంటే ఎస్. పాత రోజుల్లో సినిమా పోస్టర్ల కింద ఒక మాట ఉండేది, వరల్డ్ నెగిటివ్ రైట్స్ కంట్రోల్డ్ బై రాహుల్ అంకయ్య గౌడ్ అని. ఓకే. ఒక లిక్కర్ డాన్ ఉండేవాడు నెల్లూరు జిల్లాలో. ఆయన సినిమా ఫైనాన్స్ చేసేవాడు. సార్ ఆ నెగిటివ్ రైట్స్ ఆయన దగ్గర పెట్టుకుని దాని పోస్టర్ మీద కూడా వేసేవాళ్ళు కింద, వరల్డ్ నెగిటివ్ రైట్స్ కంట్రోల్డ్ బై రాహుల్ అంకయ్య గౌడ్ అని. సినిమా టైటిల్స్ లో కూడా పడేది. ఓకే. నాకు అలా రిజిస్టర్ అయిపోయింది ఆయన పేరు సినిమాలు చూసి ప్రతి సినిమాలోనూ ఈయన కంపల్సరీ. సో ఇంకా ఎవరు ఈయన అని చెప్పి అప్పుడు పరిశోధిస్తే ఈయన లిక్కర్ డాన్ అని తెలియదు. ఆ సర్ప్లస్ డబ్బులు సినిమా ఇండస్ట్రీలోకి పంపు చేసేవాడు ఆయన. ఓకే. ఓకే. తద్వారా ఈ హక్కులన్నీ ఆయన దగ్గరే ఉండేవి. అలా ఇప్పుడు భారతదేశంలో ప్రతి సమూహానికి, ప్రతి పొలిటికల్ పార్టీకి వరల్డ్ నెగిటివ్ రైట్స్ కంట్రోల్డ్ బై బీజేపీ ఎస్ 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 సార్ ఈ లెవెల్కి తీసుకెళ్లి చంపేస్తున్నారు. అందులో భాగమే ఇప్పుడు ఈ మీరు చెప్పినటువంటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టము, ఆ క్రైస్తవ దళిత రిజర్వేషన్ గొడవ, రిజర్వేషన్ హఠావో గొడవ, ఇవన్నీ ఏకసూత్రంగా నడుస్తున్నాయి. క్రైస్తవ సంస్థల మీద, క్రైస్తవ నమ్మకాల మీద ఈ దాడులు విపరీతంగా జరగటం వెనకాల వాళ్ళని దొడ్లో కట్టేసుకోవటం అనే వ్యూహం ఉంది అనేది దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ డిజైన్ చేసుకోకపోతే మాత్రం విధ్వంసం కొనసాగి తీరుతుంది. సార్ సార్ అట్లాగే ఇక్కడ ఇంకోటి చివరిగా, అంటే ప్రతిపక్షాలు కూడా అంటే వాళ్ళ రాజకీయ పార్టీలకు తరలిస్తున్నారు ఈ ఫండ్ను అని చెప్పేసి ఒక వాదన ఉంది. ప్రతిపక్షాలు అందుకేమైనా భయపడుతున్నాయి అనుకోవచ్చా, లేదంటే ఇంకేదైనా ఉందా? ఇప్పుడు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంటుంది ఒక ఆయనకి, ఆయన ఏదో డబ్బులు ఇస్తాడు, కొంచెం చూసి చూడట్టు ఉంటారని పొలిటీషియన్స్ కి ఇచ్చి ఉండొచ్చు. ఎప్పుడు వాటికి ఏమీ ఆధారాలు ఉండవు. అంటే ఇవన్నీ మామూలుగా జరిగేవే, వీటిని ఇష్యూస్ గా మారుస్తున్నారు ఇప్పుడు. మార్చి నువ్వు ఫలానా వాడికి డబ్బులు ఇచ్చానని చెప్పు అని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు సపోజ్ ఒక పొలిటీషియన్ ని వాళ్ళ మాట వినలేదు, అతన్ని హెరాస్ చేయాలనుకున్నారు, ఒక ఎన్జిఓ తాలూకా పిటిషన్ వాళ్ళ దగ్గర పెండింగ్ లో ఉంటుంది గవర్నమెంట్ దగ్గర. మీరు ఏం లేదండి, మీకు ఈ సంతకం అయిపోతుంది, కానీ మీరు చేయవలసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మీకు ఒక యూనిట్ ఉంది కదా, బలానా ఓడు మా దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుని మాకు పని చేయలేదని ఒక మాట, ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. అంటే ఆ సంతకం కోసం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఏంటి పరిస్థితి? ఇలాంటి దారుణాలు చేయడానికి కూడా వాళ్ళు ఏమాత్రము సిగ్గుపడరు. ఓకే. సో ఇది యాక్చువల్గా FCRA ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ విరాళాల నియంత్రణ చట్టాన్ని మరింత కఠినతరం చేసి బీజేపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు కొత్త బిల్లును తీసుకొచ్చి దాని ఆమోదం తెలిపే విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే దీనిలో వివిధ పార్టీలు ఉన్నాయి, అలాగే మత మార్పులు జరుగుతున్నాయి, టెర్రర్ అటాక్స్కి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి అయితే ఒక వాదన ఉంది. అట్లాగే ప్రతిపక్షాలు కూడా దీన్ని, అంటే ప్రభుత్వం ఈ NGOs మీద అలాగే ఈ ఫారెన్ ఫండింగ్ మీద చాలా కఠినమైన చర్యలు చేస్తూ నియంత్రిస్తుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అట్లాగే దళిత ఓట్ బ్యాంక్ని దగ్గర చేసుకోవడానికి బీజేపీ వాడుతున్న ఇంకో కొత్త అస్త్రం అని చెప్పేసి సార్ చెప్తున్నా. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.